భార్య బాయ్ ఫ్రెండ్తోని హోటల్కి పోయింది. ఆ సాక్ష్యాలు కావాలి, నా దగ్గర సాక్ష్యం ఉంది, పలానా డేట్న పోయింది, ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి, నా భార్య పోయింది ఓకే హోటల్కి, నా దగ్గర ఖచ్చితంగా ప్రూఫ్ ఉందని చెప్పి కోర్టులో కేసు వేసుకున్నాడు. హోటల్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చేస్తే నా భార్యకు వేరే అబ్బాయితో అక్రమ సంబంధం ఉంది, ఆ అబ్బాయితో హోటల్ పోయింది, సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది, ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇస్తే మళ్ళీ ఇద్దరి మధ్యలో ఉన్న సంబంధం అనేది నిరూపించబడుతుంది, ఇవ్వండి అని చెప్పేసి ఆయన కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు ఏమన్నది, అది భార్య ప్రైవసీకి సంబంధించింది, నేను పోవాలి ఓకే అట్లాంటి ఇవన్నీ రాదు అని చెప్పింది. అది హోటల్ ప్రైవసీకి సంబంధించింది, భార్య ప్రైవసీకి సంబంధించింది, అట్లాంటివి మీ ఏం పోవాలన్నది. దిస్ ద లా. జనరల్ పబ్లిక్ ఏమనుకుంటారు, భార్య పోతే సాక్ష్యం ఇవ్వచ్చు కదా అని అంటారు. భార్య పోతే సాక్ష్యం ఇవ్వచ్చు కదా, దొరికిపోయింది కదా, అది తెచ్చే ప్రూవ్ అయిపోతుంది కదా, డైవర్స్ వస్తుంది అని అనుకుంటాం. ఓకే, సో లా ఈజ్ ఆల్వేస్ ఏంటంటే అది కీప్ చేంజింగ్ అవుతుంటుంది.